సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత సెన్సేషనల్ కామెంట్ చేశారు. పరకాల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారు అని, పరకాల్లో రేవూరి ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగా అప్పుడే ఎలా అభ్యర్థిని ప్రకటిస్తారని నిలదీశారు. ఓవైపు జెన్జీలకు టికెట్లు ఇవ్వాలని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇస్తానంటే ఎలా అని నిలదీశారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి టికెట్ అధిష్టానం నిర్ణయిస్తుంది అని చెప్పిన ముఖ్యమంత్రి పరకాల టికెట్ మాత్రం తానే ఎలా నిర్ణయిస్తాడు, రేవంత్ రెడ్డి పూటకో మాట ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కొండ మురళి మామూలు లీడర్ కాదు, కింగ్ మేకర్ అన్నారు. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ సరే. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా గారిని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందయ్యా పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండాపుల్లకి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను, మీరందరూ అడగాలి. ఈ లోపల మరి ఆయనకి కొంచెం